సార్ ఇప్పుడు తిరుపతి లడ్డు వివాదాన్ని అంటే అంటే లడ్డు అనేటప్పటికంటే హిందువులు ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామిని చూడకపోయినా ఆ లడ్డూని అంటే చెప్పులు విడిచి చాలా పవిత్రంగా చాలా పవిత్రమైన ప్రసాదంగా అంటే ఆయన స్వయంగా దేవుడిది ఎదురుగా తీసుకున్న ప్రసాదంగా భావించి తింటూ ఉంటారు అంటే స్వీకరిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇప్పుడు మీ ఎన్డీఏ గవర్నమెంట్, ఎందుకంటే మీ జనసేన ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంది కాబట్టి మీ గవర్నమెంట్ అంటున్నాను, మీ ఎన్డీఏ గవర్నమెంటు అలాగే అటు వైసీపీ రెండు కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాయని కొంతమంది అంటూ ఉన్నారు. ఇందులో తప్పెవరిదని మీరు భావిస్తూ ఉన్నారు? అలాగే సుప్రీంకోర్టు నిన్న రూలింగ్ కూడా ఇచ్చింది కదండి. సుప్రీంకోర్టు కూడా కొన్ని కోర్ట్స్ అయితే చేసింది, అంటే జడ్జిమెంట్ ఆర్డర్ ఏదో ఇస్తూ, అంటే ఇంకా మొత్తం విచారణ అయితే జరగలేదు, కొన్ని అయితే ఇచ్చింది కదండి. సో గౌరవ కోర్టు ఇచ్చినప్పుడు లడ్డు వివాదాన్ని రాజకీయం చేయొద్దని కూడా చెప్పింది. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? సార్, మీరు తెలుగు మీడియాను పట్టుకొని, తెలుగు మీడియాలో వచ్చిన వార్తలు పట్టుకొని సుప్రీంకోర్టు ఏదో అనేసిందని ఆలోచించవద్దు. సుప్రీంకోర్టు మీరు ఒకవేళ నా మీద కేసు వేయడానికి వెళ్ళారనుకోండి, నేను ఇవన్నీ చేశారు అని చెప్పాను అనుకోండి, సుప్రీంకోర్టు అడుగుతుంది ఇవన్నీ చేశారట ఏంటని. అది విచారణలో తర్వాత తెలుస్తుంది. సుప్రీంకోర్టు అడిగింది కాబట్టి ఇవన్నీ చేశారని కాదు. ఇప్పుడు కేసు పెట్టినోడు ఏంటంటే దొంగ 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 అని అరుస్తున్నట్టు వాడే దొంగతనం చేసి దొంగ దొంగ అనేసి కేసు పెడితే అవ్వదు కదా. వాళ్ళకి సరైన గుణపాఠం భగవంతుడు ఇచ్చేశాడు. మంచి బ్రహ్మాండమైన ఇదివరకు సిట్ అంటే మన వాళ్ళు వేశారు తప్పని అనరు. ఇప్పుడు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇద్దరు ఏపీ నుంచి, ఇద్దరు సిబిఐ నుంచి, ఒక ఆహార నిపుణుడు పెట్టుకొని సిబిఐ డైరెక్టర్ దీంట్లో అయిపోయింది. ఇంకా ఫిక్స్డ్. ఎందుకంటే ఇందులో అన్యాయం జరిగింది, తప్పు జరిగింది. వాళ్ళు ఏంటి టెస్టెడ్ శాంపిల్స్ లడ్డూలో వాడలేదు కదా, వాడారని అలా చెప్తారు. సార్, టెస్టెడ్ శాంపిల్స్ ఇప్పుడు వచ్చినాయి, ఫైనల్ టెస్టింగ్కి వచ్చేటప్పటికి వీళ్ళకి అనుమానం వచ్చి నెక్స్ట్ లెవెల్కి పంపించారు. అంతకుముందు ఇదే రిజల్ట్ తోటి, ఇదే వాల్యూ తోటి కొన్ని వందల ట్రక్కులు వెళ్ళిపోయినాయి, కొన్ని వందల ట్రక్కులు ప్రసాదం కల్తీ అయిపోయినాయి. అందుకే కదా గత 4-5 ఏళ్ళుగా ఈవోలుగా పనిచేసే వాళ్ళే ప్రసాదం కల్తీ అయిపోయింది. మహాప్రభువు అక్కడ ఏదో జరుగుతుంది, ప్రసాదం టేస్ట్ పోయింది, లడ్డు టేస్ట్ పోయింది, విలువ పోయింది, నిల్వ ఉండడం లేదు, పాడైపోతుంది అన్నీ చెప్తే ఎంక్వైరీ కూడా అడగకుండా ఉంచినోడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి కదా. ఎందుకు చేయాలంటే ఆయన ఇంటెన్షన్ అది. ఓకే, నేనేమంటానంటే అది పాలిటిక్స్ చేయకపోవడం పక్కనే. బేసిక్ థింగ్ ఏంటంటే ఇది నాట్ ఓన్లీ అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ అండి, ఇట్స్ ఎన్ అటాక్ ఆన్ ద రిలీజియన్. అడల్ట్రేషన్ ఆన్ ఫుడ్ విల్ బి డెల్ట్ బై ద అటాక్ ఆన్ హిందూ ఎమోషన్స్ అని కూడా అనుకోవచ్చు కదండి. వాల్యూస్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా క్లియర్గా. ఒక ముస్లిం మీట్ తింటే హలాల్ చేసి మీట్ తింటాడు. ఆ హలాల్ చేసి మీట్ కాకుండా హలాల్ చేయకుండా మీట్ సప్లై చేశారు అనుకోండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? వాడు కాదు తినేసాడు అనుకోండి, వాడు ఎలా ఫీల్ అవుతారు? ఆ ఫీలింగ్ ఉంటుంది. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరుణాకర్ రెడ్డి రిలాక్స్ చేసింది, సుబ్బారెడ్డి వీళ్ళందరూ కలిసి ఇది తగ్గించి, అంటే దాని కండిషన్స్ నిబంధనలు తగ్గించిన తర్వాత వీళ్ళకి సప్లై చేస్తున్న ఏఆర్ ఎవరండి? హలాల్ సర్టిఫైడ్ కంపెనీ. హలాల్ సర్టిఫైడ్ కంపెనీ అంటే దే ఆర్ డూయింగ్ నాన్ వెజిటేరియన్ యాక్టివిటీ అని కదా. హలాల్ సర్టిఫైడ్ కంపెనీ అని ఉండదు కదా. లేకపోతే హలాల్ అంటే వెజిటేరియన్ కాదు కదా. హలాల్ సర్టిఫైడ్ అంటే ఇట్స్ నాన్ వెజిటేరియన్ టెక్నికల్గా. సో కాబట్టి అటువంటి కంపెనీకి ఆర్డర్ ఇవ్వడం, సరే ఇవన్నీ పైకి చెప్పేదానికంట 100 రెట్లు జరిగినాయి ఆధారాలు లేనివి. అందుగురించిన పవన్ కళ్యాణ్ గారు హిందూ సమాజం మేలుకోవాలో తిరగబడాలని చెప్పింది. కారణం ఏంటంటే ప్రతిదీ కోర్టులో రాదండి. ఇప్పుడు ఇవాళ ఈ గదిలో మనం ఉన్నాం, ఎక్కడ మీరు నేను ఉన్నాం, నేను మీ మీద దౌర్జన్యం చేశాను, ఎవడు రికార్డ్ చేయలేదు, మీరు వెళ్ళి చెప్తారు. నేను పవర్ఫుల్ అయితే నా మాట వింటారు, మీ మాట వినరు. మీరు పవర్ఫుల్ అయితే మీ మాట వింటారు, నా మాట వినరు. కొట్టకపోయినా కొట్టాడని మీరు చెప్పొచ్చు. అలాగే జరుగుతుంటాయి. కోర్టులకు ఏంటంటే సాక్ష్యాలు కావాలి. ధర్మానికి సాక్ష్యాలు అక్కర్లేదు. ధర్మం దాని పని అదే చేసుకుపోతుంటుంది. అదే కదా కర్మ వెంటాడుతుంటుంది, వదలదంటారు కదా. ఎంతమంది ఎంత చేశారు ఇప్పుడు చూడండి. ఇవాళ బాగా డబ్బున్న వాళ్ళంతా పోయారు, ఎవడు పట్టించుకోలే. స్వామి వివేకానందం పట్టించుకున్నారు. ఆయన 30 ఏళ్ళకి చనిపోయి, ఆయన చికాగోలో చెప్పినప్పుడు 30 ఏళ్ళు ఆయన వయసు, 38వ సంవత్సరంలో చనిపోయాడు ఆయన. కాబట్టి అంత 38 ఏళ్ళు చనిపోతే ఇన్నాళ్ళు 130 ఏళ్ళు అయినా ఎందుకు ఆయన గుర్తుపెట్టుకుంటున్నాం? ఒక ఆదర్శవంతమైన జీవితం గడిపాడు, ఆదర్శవంతమైన మెసేజ్ ఇచ్చాడు, సమాజానికి ఒక సందేశం ఇచ్చాడు. అలాగ ఉండాలి. అంతేగాని డబ్బు సంపాదించినోడు గ్రావెల్ తినేసి, మట్టి తినేసి, లేఅవుట్లు వేసేసుకొని అన్ని అడల్ట్రేషన్, ఆయిల్ కల్తీలు చేసి నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ లడ్డు కల్తీతో మొదలు పెడితే ఎక్కడి వరకు వెళ్తుందంటే మనకు వాడే కొబ్బరి నూనెలో 95% కల్తీ, మనకు తాగుతున్న పామాయిల్లో కల్తీ, ఇవన్నీ కల్తీలు అన్నీ పైకి వస్తాయి ఇప్పుడు. అంటే సరే, ఈ లడ్డు వివాదం పక్కన పెడితే మీరు ఇప్పుడు రకరకాల కల్తీల కోసం చెప్తున్నారు కదండి. ఈ కల్తీలకి వైసీపీకి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సంబంధం ఏంటి సార్? లేదు.
కానీ నేనేమంటానంటే ఆ టైంలో యాక్షన్ తీసుకుని ఉంటే ఇది సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు కూడా మాకు కూడా చెప్పడం కానీ పబ్లిక్లో కానీ నేను జగన్మోహన్ రెడ్డిని నిందించడం లేదు, ఆయన అపాయింట్ చేసిన బోర్డుని నిందిస్తున్నాను. ఆ బోర్డులో టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు, మన బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ నిందిస్తున్నాను. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు ఒకటి తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటే రెండవది తప్పే, అందులో ఏం అనుమానం లేదు. నెక్స్ట్ వైసీపీని ఎందుకు నిందిస్తున్నామంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డిని ఆయన దృష్టికి వచ్చిన 4 సంవత్సరాలతో కూడా ఒక యాక్షన్ తీసుకోపోతాయి. ప్రసాదం క్వాలిటీ బాగోలేదని ఎవరు స్వయాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లైక్ ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పారు. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళి చెప్పినప్పుడు అది తప్పు జరుగుతుందని అనుకోకుండా ఉంటుందిలేవా మీరు అందరూ పట్టించుకోవద్దు, ఇది పరిస్థితి. ఆయన విశాఖపట్నం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒకసారి చెప్పారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడితే ఇండస్ట్రీ మూసేయండి, ఎందుకు వచ్చింది, ఇండస్ట్రీ మూసేస్తే 30,000 ఎకరాలు ఉన్నాయి కదా, మనం రాజధాని పెట్టుకుందాం, కాలుష్యం పోతుంది అని చెప్పాడు. ఆయనే చెప్పాడు ఇంటర్వ్యూలో, ఓపెన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే ఆయన చీఫ్ సెక్రటరీగా ఉంటున్నప్పుడు ఓత్ ఆఫ్ సీక్రెసీ ఉంటుంది కాబట్టి మాట్లాడకూడదు. కానీ ఇటువంటివన్నీ జరిగితే దౌర్జన్యం కదండి. అంటే ఆలోచన సరళ ఎలాగుంటుందంటే ఒక సైతాన్లాగా ఆలోచిస్తున్నాడు ఆయన. భక్తుడు అంటే దేంట్లోనూ పర్వాలేదు, క్రిస్టియానిటీలో కూడా సైతాన్ని ఎవరు పూజించరు. ఈయన అటువంటి సైతాన్ జాతికి సైతాన్ తాలూకా ఐడియాలజీకి చెందిన అతను. ఎందుకంటే ఆయన ఆలోచనలు అన్ని చోట చాలా వికృతంగా ఉంటాయి, చాలా వికృతంగా. పైకి మాట్లాడడం ఒకటి, చేసేది ఒకటి, చాలా వికృతంగా ఉంటాయి. కాబట్టి అటువంటి వాడిని దించడానికైనా పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు, అటువంటి వాడిని దించడానికైనా ఈ ధర్మాన్ని కాపాడడానికైనా చేశారు. వీళ్ళు చేసిన ప్రతి తప్పు పైకి వస్తుందండి. ఇది చేసిన ప్రతి తప్పు తిరుమలలో అన్ని మత ప్రార్థనలు కానీ, తిరుమలలో ఇది కన్వర్షన్స్ కానీ, తిరుమలలో ఉన్న షాపులన్నింటినీ తీసేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో కూడా దీని ఒక్కదానికే రాదు. అందుకే చెప్పారు శ్రీనిధి అని పెట్టి 10,000 రూపాయలు కలెక్ట్ చేసుకుని 500 రూపాయలు రిసీట్ ఇచ్చి ఎంత తిన్నాడు ఆ సుబ్బారెడ్డి తెలియాలి కదా. ఆ డబ్బంతా కక్కిస్తాం, ₹1 పోదండి. బేసిక్ థింగ్ ఏంటంటే వాళ్ళు జైల్లో ఉంటారు, ఆ డబ్బంతా పోద్ది, వాళ్ళ తాలూకా బంధుమిత్రులందరూ కూడా రేపొద్దున అడుగు తినాల్సి వస్తుంది. ఇది పరిస్థితి. కానీ వైవి సుబ్బారెడ్డి గారి కోసం చెప్పినప్పుడు అంటే కొంతమంది సన్నిహితులు వాళ్ళు ఆయన అపర వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్పేవారండి. కనపెడతారండి. బేసిక్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ భక్తుడైతే ఇప్పటి గురేసి చావాలి. నేను చెప్తున్నా, నిజంగా అపర భక్తుడైతే ఉరేసికి చావాలి. జగన్మోహన్ రెడ్డి వెనకాల వేసుకు రాకూడదు, తప్పు జరిగిందని చెప్పి ఉరేసికి చావాలి, నా దేవుడికి అన్యాయం జరిగిందని. అది ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డి దేవుడు ఆయనకి, ఆయన వెంకటరామూర్తి దేవుడు కాదా. అదంతా డ్రామా. కరుణాకర్ రెడ్డి చేతిలో హారతీసి తిప్పడం, అదే దీంట్లో బీడీలు సిగరెట్లు కాల్చినాడు చేతిలో హారతీసి తిప్పితే పబ్లిక్కి మోసం చేయడానికి, అంతకంటే ఇంకెలా. సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు యాక్చువల్గా 2 సిబిఐ అధికారులని, 2 సిట్ అధికారులని, అలాగే ఒక ఆహార నిపుణుడు ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా వాళ్ళని ఒకరు నియమించారు. ఈ నియామకం ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఏ గవర్నమెంట్కి చెంపపెట్టు లాంటిది అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి అంటే ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కొన్ని కామెంట్స్ అయితే చేశారు, దాన్ని ఎలా చూడాలంటారు? అది జస్ట్ ఎస్కేప్. వి వెల్కమ్. పవన్ కళ్యాణ్ గారు వెల్కమ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు వెల్కమ్ చేశారు. ఈయన ఎందుకు చంపదప్పాలనుకుంటున్నారు? చంపదప్పైతే మేము ఎందుకు వెల్కమ్ చేస్తాం? వాడికి బేసిక్ ఏంటంటే దొరికిపోయిన దొంగ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా దైవభక్తుడే కాక్కర్లేదంటే, జగన్మోహన్ రెడ్డికి ధర్మం మీద ఏమాత్రం అవగాహన ఉన్నా మొన్న శుక్రవారం కూడా టెంపుల్కి వస్తానని ఎందుకు చెప్పాడంటే కోర్టు ఎగ్గొట్టడానికి. కోర్టు వాయిదా ఉంది, ఆ రోజు కోర్టు వాయిదా ఎగ్గొట్టడానికి చెప్పాడు. ఈ కోర్టుకు వెళ్ళి ముందు అసలు నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని రావాయా బాబు. నీ మీద ఆల్రెడీ మన చేగుండ హరిరామ్ జోగయ్య గారు కేసు వేశారు, ఏది అర్జెంటుగా దీన్ని తేల్చండి అని. హైకోర్టు డైలీ బేస్లో దీన్ని ట్రయల్ కండక్ట్ చేయండి అన్నారు. ఇవి తప్పించి తిరుగుతున్నాడు. ఇంకా ఆ హరిరామ్ జోగయ్య ఏమో వైసీపీ తొత్తు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏజెంట్ అని ప్రచారం చేస్తాడు వాళ్ళ తాలూకా ఛానల్స్లో. కానీ దాని వెనుక టీడీపీ వాళ్ళు ఉన్నారని అన్నారండి అప్పట్లోనే. హరిరామ్ జోగయ్య గారు కేవలం హరిరామ్ జోగయ్య మాత్రమే, ఇంకెవరు లేరు. దెర్ ఇస్ నోబడి ఎల్స్. నాకు తెలుసు. కాదు అంటే అప్పట్లోనే వైసీపీ వాళ్ళు హరిరామ్ జోగయ్య గారు వైసీపీ తొత్తు అనే ప్రచారం వెనక టీడీపీ వాళ్ళే ఉన్నారని చెప్పి చాలాసార్లు కోట్ చేశారు. కాదు, దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏమని చెప్పండి. ఇప్పుడు హరిరామ్ జోగయ్య గారు అవుట్ అండ్ అవుట్ కమ్యూనిటీ అనేది దూరం అవుతుంది కదండి. ఎలక్షన్ ముందు, ఇది నేను ఎంత ఎలక్షన్ ముందు వ్యవహారం చెప్తూ ఉన్నాను సార్. ఏం ట్రై చేసినా ఆ రోజు ఏది ట్రై చేసినా కూడా వైసీపీ తప్ప టీడీపీ చేయదు. ఎందుకంటే ఎవరు లాస్ అయినా టీడీపీకి లాస్ కదా, కూటమికి లాస్ కదా. కాబట్టి అవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు. సార్ ఇప్పుడు ఈ చెడపకరా చెరేవని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పులు చేశాడో ఆ తప్పులే పేక్కి చుట్టుకొని చచ్చిపోతాడు. ఏం వేరేవాడు ఎప్పుడూ అక్కర్లా. కర్మ చెప్పారు కదా, బ్రో సినిమాలో చూపిస్తాడు కర్మ సిద్ధాంతం అనుభవించాలి నువ్వు ఇక్కడ అని. ఆడ అనుభవించి తీరుతాడు. మీరు చూస్తారు, ప్రపంచం అంటే రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలే కాదు, అందరూ చూస్తారు ఈయన చేసిన పాపాలకి, ఈయన పడే. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులు తప్పు చేస్తే బిడ్డలు వస్తుంది అంటారు. అలాగే పాపం వీళ్ళు బిడ్డలుగా ఆ బారిన పడకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంతే. ఈయన చేసిన పాపాలన్నీ వాళ్ళకి చెందకూడదని కోరుకుంటున్నాను. కానీ ఈయన మాత్రం పూర్తిగా శిక్షార్హుడు, అందులో ఏమాత్రం డౌట్ లేదు.
కబ్జాలు చేయడం కానీ, భూ కబ్జాలు చేయడం కానీ, అలా నలుగురు రెడ్లు పెట్టి మొత్తం ప్రజాస్వామ్యం ధ్వంసం చేయడం కానీ, అసలు పులివెందుల్లో ఈ రోజు వరకు అసలు గ్రామ సభ అనేది జరగలేదు. ఇప్పుడు మొన్న జరిగిందా సార్? మొన్న పెట్టినప్పుడు జరిగింది, అంతే. ఇప్పుడు వరకు జరగలేదు అది. కాబట్టి వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. నేను ఇచ్చాను ఎక్కడ మీ బాబు సొమ్ము ఇచ్చావా నువ్వు తీసుకొచ్చి? అప్పు చేసావు, 10 లక్షలు అప్పు చేసావు, అందులో 2 లక్షలు ఖర్చు పెట్టావు, 8 లక్షలు ఇష్టం వచ్చినట్టు మీ వాళ్ళు అందరూ తిన్నారు. ఇసుక దోచుకున్నారు, శాండ్ దోచుకున్నారు, గ్రావెల్ దోచుకున్నారు, రకరకాల దొరికినాయి అన్నీ దోచుకున్నారు. కల్తీ సామ్రాజ్యం, నెక్స్ట్ గంజాయి, ఇవన్నీ చేశారు కదా. ఇప్పుడు అన్నిటికీ అనుభవిస్తారండి. నేనేమంటానంటే ఇప్పటివరకు పాలన ఒకటండి. నేను ఒకటి చెప్తాను, ఈ కూటమి పాలన మాత్రం వేరేగా ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేసుకుంటే ఇప్పుడు జరగవు. 100% ఒక జెన్యూ అంటే కాదు, చంద్రబాబు నాయుడు గారు గతంలో పొరపాట్లు చేసిన ఇప్పుడైతే జరగని అంటున్నారు. దేనికోసం అంటే పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న కరెక్ట్ చేయడానికి. అది కరెక్ట్, అదే కాదండి. పవన్ కళ్యాణ్ గారనే కాదు, ఆయన కూడా ఏంటంటే ఒక దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఆయన జైల్లో పెట్టబడ్డాడు. కాబట్టి మళ్ళీ అటువంటి దరిద్రుడు రాకూడదు అంటే మనం జాగ్రత్తగా ఉండాలి, తప్పనిసరి పరిస్థితి. రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల భయపడతారని కాదు, దానికి కూడా క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిదే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదని చెప్పేసి మనం ఎంత చేయాలంటే అంత చేయాల్సిన. అసలు కూటమి గెలవడానికి క్రెడిట్ మొత్తం మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి కదా సార్. చాలా నేను ఒకటి, ఇప్పుడు ఈ రోజు కూడా ఇంత అపచారం చేయబట్టే ఈ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు వెలుగెత్తే అవకాశం కూడా వచ్చింది. సో ఒక్కొక్కప్పుడు విలన్ ఈజ్ ఇంపార్టెంట్. పెద్ద విలన్ అంటే పెద్ద హీరోయిజంకి ఇంకా పెద్ద హీరో అవుతాడు. జగన్మోహన్ రెడ్డి పెద్ద విలన్ ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి. దేశానికి సంబంధించి చాలా అన్యాయాలు జరిగినాయి. ఆ అన్యాయాలన్నింటినీ ప్రతిఘటించడానికే మొత్తం దేశశక్తి, ప్రపంచ హిందూ శక్తిని ఏకం చేయడానికి, అలాగే పర్యావరణాన్ని, ధర్మాన్ని పరిరక్షించడానికి పవన్ కళ్యాణ్ గారు ధర్మో రక్షిత రక్షిత, వృక్షో రక్షిత రక్షిత అని నడుం బిగించారు. ఆయనకి మీలాంటి మీడియా అందరూ కూడా సహాయం చేయాలని. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉందని భావించవచ్చు? అద్భుతంగా ఉందండి, అద్భుతంగా ఉంది, డౌటే లేదు. మరి అంత అద్భుతంగా ఉంటే ఎలక్షన్ టైంలో కావచ్చు, ఎలక్షన్ ముందు కావచ్చు, ఎలక్షన్ టైంలో కావచ్చు, వారాహి మీద టీడీపీ నాయకులు చంద్రబాబు గారు కానీ, లేకపోతే బీజేపీ నాయకులు మోదీ గారు లాంటి, లేకపోతే పురంధేశ్వర్ గారు కానీ, అధ్యక్షురాలు కాబట్టి అడుగుతున్నాను, ఇలాంటి వాళ్ళు ఎవరు ఎందుకు కనిపించలేదు వారాహి మీద? అసలు కారణం ఏంటంటారు? అంటే బేసిక్గా వారాహి మీద ఎక్కడైతే మన కంటెస్ట్ చేస్తున్నారో అక్కడ ప్రజల్ని అవేకనింగ్, ఇట్స్ ఇన్ అవేకనింగ్ చార్టర్ అండి, ఇట్స్ నాట్ పొలిటికల్. బేసిక్గా మీరు వారాహి చూస్తే ప్రజలను చైతన్యం చేసే వేదిక, ఒక వేదిక. దాన్ని ఆయన ఒక పర్పస్కి వాడదాం అనుకున్నారు, వాడుతున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత సఖ్యత ఉంది అన్నది ఆయన, పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారే చాలాసార్లు వేదికల మీద, బహిరంగ వేదికల మీద చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పొగిడే రకం కాదు, కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారిని నేను పొగడ్త కాదు నిజం అని చెప్పారు. కాబట్టి అది బ్రహ్మాండంగా ఉంది. ఆయనతో కానీ లేకపోతే మోడీ గారితో కానీ బ్రహ్మాండమైన సఖ్యత ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పొగిడే రకం కాదు, కానీ పవన్ గారిని పొగుడుతున్నారు అని అన్నారు కదండి. ఆయన రాజకీయంగా ఈయన ఎదురు తిరగకుండా, లేకపోతే ఆయనకి దెబ్బ అవ్వకుండా, లేకపోతే ఆయనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం పొగుడుతున్నారని అనుకోవచ్చా అండి? అంటే వ్యతిరేకులు అయితే అలా భావిస్తూ ఉంటారు. కాదండి, బేసిక్ థింగ్ ఏంటంటే ఆయనలో ఉన్న నిస్వార్థమైన రాష్ట్రభక్తి, దేశభక్తి. రాకపోతే అవతలోడికి కష్టం వస్తే పార్టీ గురించి ఆలోచించుకోవడం, ముందుకు వచ్చి చెప్పే తత్వం ఎవరినైనా కట్టిపడేస్తుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన రాజకీయం పవన్ కళ్యాణ్ గారి మీద వాడడంలా. ఆయన రాజకీయ నాయకుడు, బ్రహ్మాండంగా రాజకీయం చేయగలరు, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయం చేయడం లేదు. ఆయన ఎందుకు చేయడం లేదంటే ఇటువంటి మంచివాడు మనకు కావాలి, మన రాష్ట్రానికి కావాలి, మన సమాజానికి కావాలన్నది ఉంది. కాబట్టి అది అనుమానం లేదు. సార్, ఇప్పుడు చంద్రబాబు గారు అంటే ఒక మంచి నాయకుడిగా, అంటే మళ్ళీ పూర్వపు చంద్రబాబు గారిని చూస్తారని చాలాసార్లు చెప్తూ ఉన్నారు. ఆ విధంగా చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే మన విజయవాడ వరదల విషయం వచ్చినప్పుడు ఆ వయసులో కూడా వెళ్ళి నీళ్ళు దిగి వాళ్ళకి ఆ జనం దగ్గరికి వెళ్ళి, అలాగే పవన్ గారు కూడా మొత్తం కోఆర్డినేషన్ చేస్తూ అందరినీ ఇచ్చేస్తూ అలాంటివన్నీ చేయడం, అంటే ఇద్దరు నాయకులు పనితీరు జనాన్ని కొంచెం ఆకట్టుకుంది బాగానే. అంటే వీళ్ళు చాలా నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఇట్లాగని. రేపు పొద్దున్న చంద్రబాబు గారు పదవీ విరమణ చేసినట్టయితే వాళ్ళు, టీడీపీ వాళ్ళు లోకేష్ గారిని వాళ్ళ నాయకుడిగా భావిస్తున్నారు, లోకేష్ గారిని సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. మీ కార్యకర్తలు, అంటే ఇందాక మీరు చెప్పారు కాదని అన్ను, కానీ మీ కార్యకర్తలు అయితే మా పవన్ గారు సీఎం కావాలి అని కోరుకుంటున్నారు. లోకేష్ గారికి పవన్ గారికి ఒక పోటీ నెలకొనే అవకాశం ఉందని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఎప్పుడూ ఉండదండి, భవిష్యత్తులో ఎప్పుడు ఉండదు. ఎందుకంటే లోకేష్ గారు కూడా అతను మా అన్నయ్యనే యాక్సెప్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇదివరకు ఉన్న లోకేష్ వేరు, ఇప్పుడు లోకేష్ వేరు. ఇదివరకు ఉన్న తెలుగుదేశం వేరు, ఇప్పుడు తెలుగుదేశం వేరు. ఇదివరకు ఏంటంటే మేమిద్దరం ఒకరికొకరు ప్రత్యర్థులు.
మామూలు కాదు, కత్తులు తీసుకునే వాళ్ళు. ఈ తర్వాత ఏమైందంటే ఇద్దరం కలిసి యుద్ధం చేసి ఆ శత్రువుని అంతం చేయడానికని ఇద్దరం కలిసిపోయాం. ఇద్దరం కలిసి శత్రువుని ఇంచుమించు అంతం చేసాం. ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు రాజకీయంగా అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా 11 సీట్లు బతుకున్నా అది కూడా పోతాయి. ఎందుకంటే నిన్న మా తిరుపతి ఎమ్మెల్యే గారు చెప్పారు, అది కూడా నీతివంతంగా చేస్తే ఆ 11 కూడా నీవు కాదు, నువ్వు కూడా ఓడిపోతావు, నువ్వు అన్యాయం చేసే గెలిచేవి 11 సీట్లు అని చెప్పి వెంకటరమణ పాదాల సాక్షిగా మా ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్పాడు. కానీ వాళ్ళు అంటుంది మీరు అన్యాయం చేసి గెలిచారని అంటున్నారు కదండి. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు ఇదేదని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా సార్. ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ చేసేటట్టయితే బీజేపీ కానీ ఎవరైనా కానీ ఎలక్షన్లు ఎందుకు క్యాన్వాసింగ్ కూడా మానేస్తాం. ఈవీఎంలు మా చేతిలో ఉంటే క్యాన్వాసింగ్ ఎందుకు చేయాలి? రాత్రిపూట నిద్రలు ఎందుకు మానేసుకోవాలి? హ్యాపీగా ఉంటుంది కదా. ఇదేంటంటే ఓడిపోయిన వాళ్ళందరూ అనడం అలవాటు అండి. మీకు చెప్తాను, ఇది కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవెన్ బీజేపీ కూడా అన్నారు, చంద్రబాబు గారు కూడా ఓడిపోయినప్పుడు ఆయన అన్నారు నెక్స్ట్ ఎలాగ మ్యానిపులేట్ చేయొచ్చు 10 ways ఆఫ్ హౌ టు మ్యానిపులేట్ ఈవీఎంస్ అని చెప్పేసి స్వయంగా జీవీఎల్ఎన్ ఒక పుస్తకం పబ్లిష్ చేశారు. పుస్తకం పబ్లిష్ చేసి రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈవీఎంస్ మీద ఒక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ సైంటిస్టులు అందరిని బట్టి నిగ్గు తేల్చి ఫైనల్గా దీన్ని ట్యాంపర్ చేయడానికి వీలు లేదు ఈ కారణాల వల్ల అని చెప్పారు. కాబట్టి ఇట్ ఈస్ ట్యాంపర్ ప్రూఫ్ ఈవీఎంస్ అండి. ఓడిపోయిన ప్రతి ఒక్కడు ఏదో వంక కావాలి కదా. ఈజియెస్ట్ వే ఇస్ ఈవీఎం, అంతకన్నా ఇంకేం లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం 100% ఫెయిల్ అయింది, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారు పాలనలో, ఈ 100 రోజుల పాలనలో, దాన్ని జనం నుంచి డైవర్ట్ చేయడానికి సూపర్ 6 అనే పథకాలు ఇప్పుడు వచ్చి పెట్టలేదు, అవన్నీ డైవర్ట్ చేయడానికి పలచన చేయడానికే లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చారు, వాళ్ళు ఇంటెన్షనల్గా తీసుకొని వచ్చిన వివాదం అని చెప్పి ఆయన కొన్ని కామెంట్స్ చేశారండి. ఆయన కామెంట్స్ చేశారు. మీరు పత్రిక